नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खुचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी నమోస్తు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారనే అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం అంటేనే మానసిక ఉల్లాసాన్ని ఇస్తూ ఇంటికి కొత్త అందాలను తెచ్చిపెడుతుంది కదండి. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల నాకు ఈవేళ తామర పువ్వులు, కదంబ పుష్పాలు, మందారాలు, గులాబీలు, చామంతులు అన్నీ సమకూరాయండి. అన్నిటితో ఇలా స్వామి అమ్మవార్లను అలంకరించుకొని ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకుంటున్నాను. విఘ్నేశ్వరుని విగ్రహం లేకపోతే పసుపు ముద్దతో పెట్టుకోవచ్చండి. నా దగ్గర ఇలా చిన్న విగ్రహం ఒకటి ఉందని నేను వ్రతాలప్పుడు ఈ చిన్న విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తాను. విగ్రహం లేకపోతే పసుపు ముద్దైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఏదైనా మన మనస్సే ముఖ్యం, భక్తి ముఖ్యం. కలశం ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకుంటారు. ఆనవాయితీ లేని వాళ్ళు లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పూజ చేసుకోవచ్చు. పూజ అంతా అయ్యి అమ్మవారికి అష్టోత్తరం చదివిన తర్వాత చేతికి కట్టుకునే తోరాన్ని ఇలాగా అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై ప్రత్యక్ష ద్వితీయ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యై అష్టమ గ్రంథిం పూజయామి, వరలక్ష్మ్యై ప్రకాశం నవమ గ్రంథిం పూజయామి. ఆ తోరానికి పూజ చేసిన తర్వాత ఆ తోరాన్ని మనము కుడి చేతికి కట్టుకోవాలి. బాద్మామి దక్షిణే హస్తే నామ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధంచ సౌభాగ్యం దేహి మే రమే. ఈ శ్లోకం వస్తే చదువుకోండి, బుక్లో కూడా ఉంటుందండి. చదువుకుంటూ కట్టుకుంటే మంచిది. సర్వ సౌభాగ్యాలను ఇచ్చే ఈ తోరాన్ని తప్పకుండా వ్రతం చేసేవాళ్ళు కట్టుకోవాలి. మనంతట మనమే కట్టుకోలేము కదండి తోరాన్ని. అందుకే భర్త పక్కన ఉంటే ఆయన చేత ఇలా కట్టించుకుంటే చాలా మంచిది. తర్వాత పూజలో ఇంకో ఘట్టం ఏంటంటే భర్త కాలుకు తప్పకుండా దండం పెట్టాలి. భర్త ఆశీర్వాదం తీసుకోవాలి, భర్తను గౌరవించాలి. లక్ష్మీదేవి కరుణించి కటాక్షించాలంటే స్త్రీ పాత్రే కీలకమని పురాణాలు చెప్తున్నాయి. అత్తమామలను ఆదరించే కోడలున్నాయంట శ్రీలక్ష్మి కొలువై ఉంటుందట. భర్తను గౌరవిస్తూ అతనికి మంచిని సూచించే భార్య నిజమైన గృహలక్ష్మి అవుతుంది. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు చీటికి మాటికి గొడవలు పడకుండా ఉంటారో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని భాగవతం పేర్కొంది. చారుమతి కథను అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకుంటే ఇంటి దీపం ఇల్లాలే అవుతుంది. ఆమెలోని సద్గుణాలు అలవరుచుకుంటే వ్రతఫలం పూర్తిగా దక్కుతుంది. చెడు బుద్ధి, దుష్ట సంకల్పం, దుర్గుణాలు లేని స్వచ్ఛమైన మనసు కలిగిన వారే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. ఇంటి ఇల్లాలే వరలక్ష్మీదేవి. ఆమెను గౌరవించడం, అర్థం చేసుకోవడం, ఆమె శ్రమలో భాగం పంచుకోవడం భర్త బాధ్యత కూడా. అలా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ పూజలో మరో ముఖ్యమైన ఘట్టం ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలిచి వాయినం ఇవ్వటం. వచ్చిన ముత్తైదువులను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతిచ, ఇందిరా తారకావాభ్యం ఇందిరాయై నమో నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ వచ్చిన ముత్తైదువులకు వాయినం అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా నిండు మనసుతో వాయినం అందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెప్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదండి. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఇలాంటివన్నీ కూడా లక్ష్మీప్రదమైనవే. ఆ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనపై ఉంటేనే అలాంటివన్నీ మనకి సిద్ధిస్తాయి. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయుకును నీరాజనం, జలజాక్షి మోమునకు జక్కవాకు చెంబులకు నెలకొన్న కర్పూర నీరాజనం, అలివేని తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం. వీడియోలో నేను చెప్పిన అంశాలు మీకేమైనా ఉపయోగపడితే ఇంకొంతమందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.